హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా ఇంట్లో గుమ్మడికాయ కోసి హల్వా అయితే చేస్తున్నామండి. ఈ కాయ ఇప్పుడే కోయకూడదు అనుకున్నాము, కానీ కోత వచ్చి తెంపేసింది, ఇంకా కోయాల్సి వచ్చింది. ఈ కాయనైతే చరణ్ ఎత్తాలని చూస్తున్నాడు. చాలా వెయిట్ ఉంది ఈ కాయ, 10 kgs అలా ఉంది దాదాపుగా. ఎత్తాలని ట్రై చేస్తున్నాడు, ఎత్తలేకపోతున్నాడు. హల్వా చేసుకోవడము ఈజీ ప్రాసెసేనండి, కానీ టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ముందుగా అయితే గుమ్మడికాయని పగలగొట్టుకోవాలండి. కత్తితో అయితే కోసుకోరు, గుమ్మడికాయని కొట్టుకుంటారు. కొట్టిన తర్వాత ఇంకా దాంట్లోంచి విత్తనాలు అనేటివి మనం తీసేసుకోవాలి. గుమ్మడికాయ నేతగానే ఉంది, ఇంకా ముదరలేదు. ఇంకొక 10 days అలా ఉండింటే బాగుండింటూ. హల్వాకి నేతగా ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకైతే మేము హల్వా చేస్తున్నాము. కాయంతా ఏం చేయడం లేదు, సొగమే చేసాము. ముందుగా విత్తనాలు ఈ విధంగా తీసేసుకోవాలి. పై గుజ్జు మొత్తం తీసేయాలి, హల్వాకి పనికిరాదు అది. తర్వాత తురుము పట్టుకోవాలి కాయని. హల్వా అంటేనే ఇంకా తురుము పట్టుకోవాలి కాబట్టి మెత్తగా తురుము పట్టుకోవాలి. దాంట్లోంచి వాటర్ అయితే సపరేట్ అవుతుంది. ఇలా వాటర్ని తీసేసుకోవాలి. ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా ఒత్తుకున్నామంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాయలోది. గుమ్మడికాయ వాటర్ కూడా ఎంతో హెల్తీయే కదండి, ఆ వాటర్ కూడా తాగొచ్చు. ఇంకా చరణ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు మాకు. అంత వాటర్ ఏం తీయాల్సిన అవసరం లేదండి, నాకు కూడా తెలియదు ముందు. తర్వాత అయితే వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. తర్వాత వస్తుంది చూడండి ఎలా వాటర్ యాడ్ చేశాను. తర్వాత గోళం తీసుకొని దాంట్లో అయితే మనము ఇప్పుడు వత్తుకున్న దాన్ని అయితే వేసేసాను. వాటర్ అంతా తీయడం వలనైతే అడుగంటుతా ఉంది, అందుకోసమని మళ్ళీ ఆ వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది. మీరైతే వాటర్ ఎక్కువ ఏం తీయద్దండి, ఒకవేళ తక్కువైనా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఉడికిపోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికితే బాగుంటుంది, లేకపోతే అడుగంటేస్తుంది. తర్వాత చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత కూడా ఒక 15 minutes పైనే ఉడికింది. దీంట్లో అయితే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే కలర్ ఏం యాడ్ చేయడం లేదు. చక్కెర వేసిన తర్వాత బాగా గట్టి పడాలండి ఆ చక్కెర. తర్వాత వచ్చేసి మా అమ్మ ఒక చిట్టెడు పైనే నెయ్యి అయితే వేసింది. నెయ్యి వేసుకుంటేనే హల్వా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఒక 4 ఇలాచీ అయితే వేసుకున్నాము. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే బాదం పప్పు ఉండింది మా ఇంట్లో, అదైతే వేసాను. ఫైనల్గా హల్వా అయితే అయిపోయిందండి. చాలా టైం అయితే పట్టింది. హల్వా అయితే చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.